ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికొస్తున్నాను. ఏమిటి అక్కులా? ఏం పిల్ల మళ్ళీ తల కట్టుకట్టావు? ఆ మాయగారు తలపోటు మళ్ళీ వచ్చిందా? 4 రోజులకోసారి దానికి తలపోటు రావడం, 4 మాత్రలు మింగి కాఫీ దాగి ఓ పూట బాధపడటం దానికి అలవాటేగా. అవును, టౌన్ కి తీసుకెళ్లి డాక్టర్ చూపించొచ్చుగా. ఎవరు తీసుకెళ్తారే? తండ్రి కూతురు అవుతుందన్న జాసే లేదు, మొగుడు దాన్ని దగ్గరికే రానివ్వడు. ఇక దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? దాని కర్మ ఎట్టా ఉంటే అట్టా జరుగుతుంది. దాని తలరాత అంతే, నేనేం చేస్తాను? ఊరుకోమ్మా, నా బాధగా నేను పడుతున్నానుగా. అంతేనే, నీ బాధ నువ్వు పడి నీ సావు నువ్వు చావాల్సిందే. ఈ ఇంట్లో నువ్వెవరికీ అక్కర్లేదు, నిన్నెవ్వరూ పట్టించుకోరు. ఆఖరికి దొడ్లో గొడ్డుకు జబ్బు చేస్తే ఆసుపత్రికి తీసుకెళ్తారు. గొడ్డు కంటే హీనమైపోయింది నీ బతుకు. సుందరమత, ఆవిడ గారిని తన కూతురు గురించి ఏమీ కూలిపోనక్కర్లేదని చెప్పు. నేను ఎలాగో పట్నం వెళ్తున్నాను, త్వరగా తేలితే తీసుకెళ్లి డాక్టర్ చూపిస్తాను. నా పెళ్ళాం కదా, ప్రేమతో తీసుకెళ్తున్నాను ఎవ్వరు అనుకోనక్కర్లేదు. ఏదో ఇన్నేళ్లుగా ఇంటిని అంటి పెట్టుకుని పడుందని జాలితో మాత్రమే తీసుకెళ్తున్నాను. శాంతి శాంతి, నువ్వు ఎట్టాకు పట్నం వెళ్తున్నావు కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. పంగతోటికి వెళ్ళిన వగలాడికి వంకాయ టెంకాయ 2 దొరికినట్టు నీకు పుణ్యం పురుషార్థం కూడా కలిసి వస్తాయి. ఏంటి పిన్ని? అదేనే, పట్నం పొలిమేరలో కోరికలమ్మ గుడి ఉంది. ఆ గుడి చుట్టూ తిరిగి మన మనసులో ఏం కోరుకుంటే జరుగుతుంది. నువ్వు ఎలాగైనా సరే మీ మావయ్యను ఒప్పించి ఆ గుడికెళ్ళి అతను నిన్ను ప్రేమగా చూడాలని కోరుకో. హాయ్ చెంచు లక్ష్మి. ఏం లేదు మావయ్య, ఆ కోరికలమ్మ గుడి చుట్టూ తిరిగితే మనసులో కోరుకున్నవన్నీ జరుగుతాయంట. నాటకాలు నేర్చిందని నీ కోరికలు తెచ్చడానికి ఆ దేవుడి సహాయం కూడా కావాలా? పనే ఈ తలనొప్పి ఆవిడకి ఎన్నాళ్ళుగా ఉంది? చాలా కాలంగా ఉందండి. నొప్పి వచ్చినప్పుడల్లా ఏదో ఒక మాత్ర వేసుకుని కాఫీ తాగేది, దాంతో తగ్గిపోయేది. అలా అనుకోవడమే మీరు చేసిన పెద్ద పొరపాటు. ఆమెకు వచ్చింది మామూలు తలనొప్పి కాదు, బ్రెయిన్ ట్యూమర్. అంటే మెదడులో ఏర్పడ్డ కంతి. డాక్టర్, ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు బ్రతకడం అనేది చాలా అరుదైన విషయం. ఏంటమ్మా అలా నవ్వుతున్నావు? ఏం లేదు నరసమ్మ, మా మావయ్య నష్టమాను మట్టిబుర్ర అంటుంటాడు. ఇప్పుడు నా తల ఫోటో తీశారు కదా, అందులో మట్టి కనిపించకపోయేసరికి తెల్ల మావ వేస్తాడు పిచ్చి మావయ్య. వీలే డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా శాంతిని బ్రతికించండి ప్లీజ్ డాక్టర్. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ బాలు. ఆ జబ్బు బిగినింగ్ స్టేజ్ లో ఉండుంటే మేము ప్రయత్నించిన ఫలితం ఉండేదేమో. ఇప్పుడు బాగా ముదిరిపోయింది. మేమే కాదు, ఎవరూ ఆమెను బ్రతికించలేరు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ నౌ. మిస్టర్ బాలు, రోగి 2-3 రోజుల్లో పోతుందనక ఆమెకు ప్రతి వస్తువు 2గా కనిపిస్తుంది. తర్వాత చూపు మందగిస్తుంది. చావు కొన్ని గంటల్లో ఉందనగా
రోగికి ఆపుకోలేని నిద్ర వస్తుంది. శాంతి, మా మావయ్య వచ్చేసాడు, వస్తానే. అలాగే. ఉత్తరం రాయాలి. అమ్మయ్యా. ఎందుకు మావయ్య బండాపావు? ఇందాక గుడి చుట్టూ తిరుగుతా ఉన్నావుగా, అందుకే. మంచి మావయ్య. ఇప్పుడు వచ్చేసాను మావయ్య. ఆమెకొచ్చింది మామూలు బ్రెయిన్ ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు బ్రతకడం అనేది చాలా అరుదైన విషయం. జాగ్రత్త శాంతి. అలాగే మావయ్య. అమ్మా, అమ్మా. ఏంటమ్మా, ఏమైంది? మంచి పిన్ని. ఏంటి పిన్ని చెప్పినట్టుగా కోరికలమ్మ గుడి చుట్టూ తిరిగేనో లేదో ఆ. మావయ్య పూర్తిగా మారిపోయాడమ్మా. దారి పొడుగునా నాతో ఎంత బాగా మాట్లాడాడు తెలుసా? ఎంత చక్కగా నా దగ్గర తీసుకుని కూర్చోబెట్టుకున్నాడమ్మా. నేను చెప్పాను కదే, ఆ తల్లి తలుచుకుంటే ఏమైనా చేయగలదని. ఇదిగో సావిత్రక్క, నీ కూతురు కాపురం నీ మనసు కుదరబడ్డానికి కారణం నేనే. ఈ ఆళ్ళ రాత్రి నుంచి శాంతి బాలు పూల మంచం మీదే. అమ్మా అమ్మా, మావయ్య చూసావా నాకు ఎన్ని గాజులు కొనిపెట్టాడు? నాకు ఇష్టమని పాలకో కూడా కొనిపెట్టాడు. ఫోన్లేమ్మా, ఇన్నాళ్లకు నీ పూజలు ఫలించాయి. నాకెంతో తృప్తిగా ఉంది. అయ్యో పిన్ని, ఇంత సాయం చేసి నీకేమైనా తెద్దామని మర్చిపోయాను. నీకేం కావాలో చెప్పు, ఈసారి పట్నం వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకొస్తాను. నువ్వు నాకేం తేనక్కర్లేదు గాని నాకు మాట ఇవ్వు. మాట ఏమిటది? ఇంకెప్పుడు పారిపోయిన నా మొగుడు గురించి అడగనని. పెద్ద బాలు, ఇలాంటి నిజాలు విన్నప్పుడే ఈ లోకంలో దేవుడు అనేవాడే లేడు అనిపిస్తుంది. అతనే ఉంటే అమాయకమైన ఆ పిల్లకి ఇంత దారుణమైన శిక్ష విధిస్తాడా? నిజం తెలియని శాంతి నవ్వుతూనే ఉంది. నా ఒక్కడికే తెలిసిన ఈ నిజాన్ని గుండెల్లో దాచుకోలేక బయటకు చెప్పుకోలేక నరకయాత్ర అనుభవిస్తున్నా. అంటే ఈ విషయం మీ అక్కయ్య కూడా చెప్పలేదా? లేదు లేక పేగు తెంచుకు పుట్టిన బిడ్డ కంటే శాంతిని మా అక్క ఎంతో ప్రేమగా పెంచుకుంది. ఇప్పుడు ఆ శాంతి బ్రతికి అభ్యంతరంగా అయిపోతుందని తెలిస్తే మా అక్క తట్టుకోలేకపోవచ్చు. అందుకే ఈ నిజాన్ని ఆమెకు చెప్పలేదు. పొరపాటు బాలు, ఆమెకి నిజం తెలియాలి. తన కూతురు బతుకున్నన్ని రోజులు తనకు కావలసినవన్నీ ఆప్యాయంగా చూసుకోవడానికైనా ఆ తల్లికి నిజం తెలియాలి. ఈ నిజం ఆఖరి క్షణంలో తెలిస్తే ఆమె మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు బాలు. రేఖ, దారుణమైన ఈ నిజాన్ని నాకు నేనుగా మా అక్కకి ఎలా చెప్పేది? ప్లీజ్, ఎలాగైనా నువ్వు మా అక్కను కలిసి ఈ నిజాన్ని నువ్వే చెప్పు. నాకు కావాల్సిన మనిషిగా నాకు ఈ సహాయం చెయ్యి. మా తల్లి, 1000 ఏళ్ళు నువ్వు చల్లగా ఉండాలమ్మా. బిడ్డ పాపలతో కలకాలం చల్లగా ఉండమ్మా. 10 కాలాల పాటు చల్లగా ఉండాలి శాంతి. వెళ్ళొస్తామండి. మంచిది. వస్తాను శాంతి. వెళ్ళామమ్మా గారు. వస్తామండి. ఏమిటమ్మా, వీళ్ళందరూ నన్ను దీవించడం కోసమా ఇంత డబ్బు పోసి చీరలు కొని దానం చేసింది? అది కాదమ్మా, మీ మావయ్య మనసు మారి నిన్ను ప్రేమగా చూసుకుని మీ కాపురం చక్కబెడితే ముత్తైదులకు నీ చేత పశుగుంకం ఇప్పించి గుళ్ళో ఓ రాత్రి నిద్ర చేస్తానని మొక్కున్నానే. సర్లే. ఇందా
ఈ చీరలు తీసుకుని నువ్వు ఇంటికెళ్ళు. పొద్దున్నే నాకు బండి పంపించు. అలాగే అమ్మా, నువ్వు జాగ్రత్త. వస్తాను. ఏంటమ్మా గుళ్ళోక? అవును శాంతి. అమ్మ పైనే ఉంది. ఇవాళ ముత్తైదులకు చీరలు పంచిపెట్టాం. అలాగా? అమ్మో, ఇప్పటికే ఆలస్యమైంది. మావయ్యకి అన్నం తీసుకెళ్ళాలి. వస్తానే. సావిత్రమ్మ గారు, బాగా ఖర్చు అయి ఉంటదే. ఖర్చుదే ఉందిలే పిన్ని. వాళ్ళిద్దరూ చల్లగా ఉంటే నాకు అంతే చాలు. సావిత్రమ్మ గారు, డాక్టర్మ్మ గారు వచ్చారు. ఏమ్మా? మీతో విషయం మాట్లాడాలి. నాతోనా? ఏమిటమ్మా అది? కొన్ని నిజాలు వినటానికి బాధగా ఉంటాయి. అయినా ఆ నిజాలు తెలుసుకోక తప్పదు. దేని గురించి అమ్మా నువ్వు మాట్లాడేది? బాలుకు తెలిసిన ఒక చేదు నిజాన్ని మీకెలా చెప్పాలో తెలియక నాతో చెప్పారు. అది మీకు చెప్పాలని వచ్చాను. చేదు నిజమా? ఏమిటమ్మా నువ్వు అనేది? అమ్మా, ఆ కన్నీళ్ళంటమ్మా? అదే ఏం లేదమ్మా, కంట్లో నలుగు పెడితేను. అవును, ఇవాళ గుళ్ళో పడుకుంటానన్నావు కదా, వచ్చేసావే? పడుకుందామని అనుకున్నానమ్మా. నువ్వెందుకు మరీ మరీ గుర్తొచ్చావు. ఇంకోసారి పడుకుందాంలే అని వచ్చేసాను. మంచి పని చేసావమ్మా. నాకు ఎందుకో ఇవాళ నీ దగ్గరే పడుకోవాలనిపించింది. ఎలాగా అనుకుంటూ కళ్ళు మూసుకున్నాను. ఇద్దరు నువ్వే వచ్చేసావు. రామా, పడుకుందాం. రామా. ఈ తిరుపతి లక్కీ ఛాన్స్లే. ఏంటి బావా ఇది? అదేంటి బామ్మరిది అలాగడుగుతావు? ఇది ఉయ్యాల, ఇది బ్రాంది. నేను నీ బావని బామ్మరిది, తేలుకొని తిరుపతిని. కుక్కతో ఒక మళ్ళీ వంకరైనట్టు ఏంటి యథాప్రకారం తయారయ్యావు? అది నా ఇష్టం బామ్మరిది. ఇయ్యాల ఉయ్యాల మీద పడుకుని తాగాలనిపించింది, తాగుతున్నాను. రేపు ఉయ్యాల ఎక్కి తాగాలనిపించింది అనుకో, తాగుతాను. ఎల్లుండి ఇల్లు ఎక్కి తాగాలనిపించింది అనుకో, అప్పుడు తాగుతాను. తాగి రికార్డ్ డాన్స్ చేయాలనిపించింది అనుకో, చేస్తాను బామ్మరిది. ఇలా ఎందుకు చేస్తున్నావని ఎవరు అడగడానికి ఈ లేదు. నువ్వు కూడా ఉన్నట్టుండి కళ్ళు నెత్తిమీదకి వచ్చా. ఏమిటి కథ? ఏమిటి కథ? నీకు అరికథలు బుర్రకథలు చెప్పే టైం నాకు లేదు బామ్మరిది. అర్జెంటుగా 5 వేలు కొట్టు, అలా సిలకల సిటీ దగ్గరికి వెళ్ళి సరదాగా జల్సా చేసి వస్తాను. మందు బాగా ఎక్కిందా? 5,000 కాదు కదా, 5 పైసలు కూడా ఇవ్వను. ఇయ్యకపోతే మానే. నువ్వు ఇయ్యకపోతే నాకు అడగడానికి మనసులు లేరనుకున్నావా? శాంతమ్మ దగ్గరికి వెళ్తాను. శాంతమ్మ, రేపో మాపో చచ్చిపోయే నీకు నగ నట్రా నాకు ఇచ్చేయి అంటాను. ఏటలా దానికే సొత్తావు? అది నా పెళ్ళం. భర్త దగ్గర ఏ మాట దాచకూడదని తెలిసిన మా పతివ్రత. చెప్పింది తప్పేటి, ఆ తప్పేటంట. నా సిట్టి మనకి బంగారపు గుడ్లు పెట్టే బామర్ది గారు దొరికాడే. వస్తానండు. బావా, 3,000 ఉన్నాయి ప్రస్తుతానికి, ఎందుకంటే లేదు.
సర్లే బామ్మర్ది, ఈసారి ఎలాగో సర్దుకుంటాను. కానీ ఇక ముందు ఇలాంటి కత్తిరింపులు చేసామంటే నేను శాంతమ్మ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, అంతే. బాబా, నీకు దండం పెడతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ తన చావును గురించి శాంతికి తెలియనివ్వకు. బ్రతికి 4 రోజులు తను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఏ బాధ లేకుండా వెళ్ళిపోవాలి. అందేముంది బామ్మర్ది, నాది జాలిగుండే నువ్వు ఒప్పుకోవు గాని, కాకపోతే సమయానికి మందు పడకపోతే అది మండుద్ది. అది మండకుండా నువ్వు చూసుకో, శాంతికి విషయం తెలియకుండా నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాను బామ్మర్ది. భలే ఛాన్స్లే. నన్ను క్షమించరా. ఏ ఆడదైనా కడుపులో బాధని కట్టుకున్న మొగుడుతో చెప్పుకుంటుంది. ఆయన ఈ చావు కబుర్తో సొమ్ము చేసుకుంటారని నేను ఊహించలేదు. అదే నేను చేసిన పొరపాటు. ఈ పాడు అని తగ్గేట్టుగా లేదురా. మీరు ఇక్కడున్నారా? మీకోసం తోటంతా ఎత్తుకొస్తున్నానండి. ఏంటండి విశేషం? ఏం లేదు, మీ బావగారు మా షాపులో 10,000 రూపాయలు పట్టు చీరలు అప్పు తీసుకున్నారు. ఆ డబ్బులేమో మిమ్మల్ని అడిగి తీసుకోమన్నారు. ఆయన ఇవ్వాల్సిన డబ్బు నేను ఎందుకు ఇవ్వాలి? ఆ మాట నేను అన్నానండి. కానీ వారేమో మిమ్మల్ని అడగండి తప్పకుండా ఇస్తారు. మా ఇద్దరి మధ్య ఒక విషయం ఉంది, ఒకవేళ ఇవ్వను అంటే నాతో వచ్చి చెప్పు అన్నారండి. సర్లేండి, ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు, రేపు వచ్చి తీసుకోండి. తప్పకుండానండి.